జై హింద్ గైస్, నేను సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. ఓకేనా, మీకోసం వచ్చేసరికి యావరేజెస్లో ఒక 10 మోడల్స్ వచ్చేసరికి మీకు చెప్పాను అనమాట. ఓకేనా, సో దీనికి చెప్పడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నా ఫాలోవర్స్ ఎవరు ఏ లెవెల్లో ఉన్నారో నాకు తెలియదు అనమాట. నా ఫాలోవర్స్ వచ్చేసరికి, నా వీడియోస్ చూసే వాళ్ళు వచ్చేసరికి మ్యాథ్స్లో అంటే ఏ లెవెల్లో ఉన్నారో నాకు తెలియదు. మేబీ లీస్ట్ లెవెల్లో ఉండొచ్చు, యావరేజ్ లెవెల్లో ఉండొచ్చు, ఏ లెవెల్ అయినా ఉండొచ్చు. కానీ నేను ఎందుకు చేశానంటే, జస్ట్ మీరు ఒకసారి చూడండి, చూసి మీరు మీ రెస్పాన్స్ ఏంటో మీరు చెప్పండి అనమాట. ఓకేనా, సో మీరు ఒకవేళ లీస్ట్ లెవెల్లో ఉంటే నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట, ఫ్రమ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా, మీరు ఆల్రెడీ ఒక యావరేజ్ లెవెల్లో ఉన్నట్లయితే, ఓకేనా, మీరు ఒక క్రాక్ చేసే లెవెల్లో ఉన్నట్లయితే, ఓకేనా, నేను అదే రేంజ్లో ఏవేవైతే బెస్ట్ మోడల్స్, ఏవైతే టఫ్ మోడల్స్ చెప్తాను అనమాట. నేను ఎలా చెప్పాలన్నది నాకు తెలియదు, ఎందుకంటే మీ రెస్పాన్స్ అనేది ఏంటో నాకు తెలియదు కాబట్టి. సో మీ రెస్పాన్స్ తెలిసాక నేను ఎలా చేయాలో అలా చేస్తాను. సో ఇంతవరకు అయితే ఎవరైతే మ్యాథ్స్కి అయితే ఎవరైతే డౌట్ ఉందో, ఓకేనా, ఎందుకంటే చాలామంది వచ్చేసరికి ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ అఫోర్డ్ చేయని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో మీరు ఆల్మోస్ట్ లైక్ తెలుగులో చాలా ఎవరు లేరు కదా, ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో నేను వచ్చేసరికి మీరు షేర్ చేసి, ఓకేనా, మీరు షేర్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా వాళ్ళకి 0 నుంచి అవసరం అంటే 0 to హై లెవెల్ వరకు నేను చెప్తాను అనమాట. ఇది మాత్రం పక్కా. నేను సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యావరేజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ 15 ఇచ్చాడు. ఇఫ్ టీచర్ జాయిన్ అయినప్పుడు ఎంత అవుతారు? టోటల్ ముందు 40 ఉన్నారు, ఇప్పుడు 41 అయ్యారు. సో యావరేజ్ ఎంత అయిందట? 16 అయిందట. సో ఇక్కడ ఒకటి పెరిగింది, ఇక్కడ ఒకటి పెరిగింది. సో 1 into 16 16 ప్లస్ 1 into 40 40. సో ఇదే టీచర్ ఏజ్ అనమాట. ఓకేనా, అండ్ దీనికి ఇది షార్ట్ కట్ అనమాట. సో ఇప్పుడు నార్మల్ ప్రాసెస్కి వచ్చేసరికి ఎలాగా? సో 40 మెంబర్స్ యావరేజ్ 15 అంటే ఓవరాల్ ఎంత అవుతుంది? 40 into 15 అవుతుంది. ఓకేనా, అండ్ టీచర్స్ ఏజ్ ఇంక్లూడెడ్, టీచర్ ఏజ్ మనకు తెలియదు. ఓకేనా, సో ఇప్పుడు ఓవరాల్ ఎంతమంది అయినట్లు? 40 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ ఒకరు యాడ్ అయ్యారు. సో టోటల్ 41 మెంబర్స్ అయ్యారు. సో 41 మెంబర్స్ అవ్వడం వల్ల యావరేజ్ పెరిగింది, ఒకటి పెరిగింది, 16 అయింది అనమాట. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం టైం సేవ్ చేయాలి కాబట్టి, సో ఇదంతా చేసినట్లయితే మనకి చాలా టైం వేస్ట్ అయిపోద్ది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 బాయ్స్ 60 ఇచ్చాడు. ఓకేనా, ఒక బాయ్ వెళ్ళిపోయినట్లయితే, ఇందాక యాడ్ అయ్యారు, టీచర్ యాడ్ అయ్యారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. ఓకేనా, వెళ్ళిపోయినట్లయితే ఎంత? యావరేజ్ తగ్గిపోయింది. సో 58 అయింది. సో ఇక్కడ -1 తగ్గింది, ఇక్కడ -2 అయింది అనమాట. సో -1 into 58 -58, -2 into 15 -30. సో టోటల్ -88. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా వెళ్ళిపోతే ఆన్సర్ నెగిటివ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఎవరైనా యాడ్ అయితే ఆన్సర్ పాజిటివ్ వస్తుంది అనమాట. ఎవరైనా వెళ్ళిపోయినట్లయితే, లీవ్ అయిపోయినట్లయితే ఆన్సర్ నెగిటివ్లో వస్తుంది అనమాట. ఓకేనా, ఇందాక టీచర్ యాడ్ అయ్యారు కాబట్టి అది పాజిటివ్ వచ్చింది, ఇక్కడ వెళ్ళిపోయాడు కాబట్టి అది నెగిటివ్లో వచ్చింది. ఓకేనా, సో దీనికి ప్రాసెస్ వచ్చేసరికి ఎలా అంటే, సో నార్మల్ ప్రాసెస్ వచ్చేసరికి 15 యావరేజ్ ఆఫ్ 15 బాయ్స్ 60, 15 into 60. ఓకేనా, అండ్ ఇఫ్ 1 by లీవ్స్, వెళ్ళిపోయినప్పుడు మన ఏజ్ తెలియదు కాబట్టి -1 తీస్తాం. ఓకేనా, సో ఇప్పుడు మొత్తం ఎంతమంది అవుతారు? 14 మెంబర్స్ అవుతారు. సో అలాగ అవ్వడం వల్ల యావరేజ్ ఎంత అయింది? ఓకేనా, యావరేజ్ 2 తగ్గింది, అంటే ఎంత అయింది? 58 అయింది. ఓకేనా, సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసినట్లయితే, ఓకేనా, సో అదే ఆన్సర్ 88 వస్తుంది అనమాట. ఓకేనా, ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే టైం లేదు కాబట్టి, సో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి యావరేజ్ ఆఫ్ 25 నంబర్స్ 18 ఇచ్చాడు. ఓకేనా, అండ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 12 మెంబర్స్ 14 ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ 12 మెంబర్స్ వచ్చేసరికి 20 ఇచ్చాడు. ఓకేనా, సో యాక్చువల్గా 25 మెంబర్స్ ఉన్నారు. సో ఫస్ట్ 12 ఇచ్చాడు, నెక్స్ట్ 12 ఇచ్చాడు, సో ఇంకొకటి లేడు, అంతే కదా. ఇక 25 ఉన్నారు, 12 + 12 24 అవుతున్నారు. సో ఇంకోటి లేడు కాబట్టి ఇంకోటి కింద వేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు యాక్చువల్గా యావరేజ్ 18 ఉంది, కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటి? ఫస్ట్ 12 మెంబర్స్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే 4 తగ్గింది, -4 తగ్గింది. ఓకేనా, సో అది ఎంతమంది మీద తగ్గింది? 12 మెంబర్స్ మీద తగ్గింది. ఓకేనా, సో into 12 అంటే -48. అండ్ ఇప్పుడు దీని కంపారిజన్. ఓకేనా, ఇప్పుడు 18 నుంచి +2 అంటే ఇక్కడ 2 పెరిగింది. సో 2 ఎంత మీద పెరిగింది? 12 మెంబర్స్ మీద పెరిగింది. ఓకేనా, +2 into 12, సో 24, అంటే ఓవరాల్ -24 వస్తుంది. అంటే ఏంటి?
సో యావరేజ్ అంటే మీకు తెలుసు కదా, యావరేజ్ అంటే ఏంటి, యాక్చువల్గా అయితే ఇక్కడ 25 మెంబర్స్ యావరేజ్ 18 ఉండాలి, కానీ ఇక్కడ ఏంటి 24 మెంబర్స్ ఇచ్చాడు కానీ ఒకరు లేడు. సో ఒకరు లేకపోవడం ఏంటి, తగ్గిపోయింది, 24 తగ్గిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే యావరేజ్ ఏంటంటే ఇప్పుడు తగ్గిపోయిందని మనం లెవెల్ చేయాలి కదా, అంటే ప్లస్ చేయాలి, తగ్గిపోయిందని ప్లస్ చేయాలి, అప్పుడే 18తో ఈక్వల్ అవుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే, సో యాక్చువల్గా అయితే 18 ఉంది కానీ ఒకరు లేకపోవడం ఇది తగ్గిపోయింది. సో దాన్ని ఇప్పుడు మనం యాడ్ చేసామంటే 24 తగ్గిపోయిందని యాడ్ చేయాలి, అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అవుద్ది. ఓకేనా, యాడ్ చేయాలి. అది ఎంతమంది మీద, ఒకడి మీద. సో ఆ ఒకటి ఏజ్ ఎంత అవుద్ది, 38 42 అవుద్ది. ఓకేనా. ఇది చూడడానికి స్టార్టింగ్లో మీకు అలాగా కాంప్లెక్స్గా అనిపించవచ్చు, కానీ వన్స్ మీరు ఇలా చేయడం ఒక 10 ప్రాబ్లమ్స్ ఇలా చేసినట్లయితే దీని అంత ఈజీ ఏది లేదంటారు అనమాట. ఓకేనా, చాలా టైం సేవ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి నార్మల్ ప్రాసెస్ ఎలా అంటే, ఎలాగంటే 25 మెంబర్స్ 18 ఇచ్చాడు కదా, 25 × 18. ఓకేనా, ఇది యాక్చువల్ అనమాట. సో ఇక్కడ 12 మెంబర్స్ ఇచ్చాడు. 12 తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 12 మెంబర్స్ది 14 ఇచ్చాడు, 12 × 14. ఓకేనా, ఇంకొకటి ఇచ్చాడు, ఇంకా లాస్ట్ 12 వస్తే 20 ఇచ్చాడు, 12 × 20 ఇచ్చాడు అనమాట. సో ఓవరాల్ ఏంటి, ఇప్పుడు 25 18 × 25 ఎంత, 18 2 360, 18 5 90. ఓకేనా, 390 450 అయింది. ఓకేనా, ఇదంతా 12 స్క్వేర్ 144, 12 2 24. ఓకేనా, 148 + 20 168, అండ్ 20 12 240. ఓకేనా, ఇప్పుడు ఎంత, ఈ రెండు ఎంత అయింది, ఓవరాల్ 408 అయింది. ఓకేనా. సో ఇక్కడ టోటల్ 25 ఉన్నారు, ఇక్కడ ఏంటి ఫస్ట్ 12, నెక్స్ట్ 12, ఇంకొకడు మిగిలిపోయాడు. ఓకేనా, ఆ మిగిలిపోయినోడు ఏంటి, సో దీని నుంచి ఈ 450 నుంచి వాడిని తీసిస్తే వాడేజే కదా వస్తుంది, 450 - 408 ఎంత, సో 42. ఇది నార్మల్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఇది జనరల్గా మీకు కాంప్లెక్స్గా మీకు అనిపిస్తుంది కానీ ఇదే ఈజీ, వన్స్ మీరు చేశాక మీకు అదే అర్థమవుతుంది. మెంబర్స్ వచ్చేసరికి 11 మెంబర్స్ వచ్చేసరికి 50 ఇచ్చాడు. ఓకేనా, ఇందులో ఫస్ట్ 6 మెంబర్స్ వచ్చేసరికి 49, నెక్స్ట్ 6 మెంబర్స్ వచ్చేసరికి 52. ఓకేనా, సో ఇక్కడ యాక్చువల్గా 11 ఉండాలి కానీ ఇక్కడ 12 అయ్యారు. ఓకేనా, సో 1 తీసేయాలన్నమాట. సో ఇప్పుడు -1 ఒకటి తగ్గింది కదా, -1 × 6 = -6, అండ్ +2 × 6 + 12. సో ఓవరాల్గా 6 ఎక్కువైంది, యావరేజ్ కన్నా 6 ఎక్కువైందంటే ఏంటి, ఇప్పుడు దాన్ని తగ్గించేయాలి. ఓకేనా, సో 50 ఉంది, దాన్ని తగ్గించాలి కాబట్టి మైనస్ కదా, కానీ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా అయిపోయాడు కాబట్టి ఆయన తీసేస్తాను కాబట్టి ఆయన మైనస్ అనమాట. సో 56. ఓకేనా, సో నార్మల్ ప్రాసెస్ వచ్చేసరికి సో 11 × 50, ఇక్కడ వచ్చేసరికి 49 × 6, ఇక్కడ వచ్చేసరికి 6 × 52. సో ఈ రెండు రిజల్ట్ యాడ్ చేస్తారు, యాడ్ చేసాక వచ్చేదాన్ని దీని నుంచి తీసేస్తారు, ఎందుకంటే ఇక్కడ 12 మెంబర్స్ ఉన్నారు, 6 + 6 12, ఇక్కడ 11 ఉన్నారు కాబట్టి ఇది పెద్ద రిజల్ట్ వస్తుంది, కాబట్టి దీని నుంచి ఇది తీసేయాలి, 56 వస్తుంది. ముందు చెప్పినట్టు మళ్ళీ ఫస్ట్ 50 వచ్చేసరికి 45 ఇచ్చాడు యావరేజ్, అండ్ 1 స్టూడెంట్ లీవ్స్, ఒకటి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు 49 అవుతారు. సో అప్పుడు 200 గ్రామ్స్ తగ్గింది. ఓకేనా, 1000 గ్రామ్స్ అంటే 1 kg, 200 గ్రామ్స్ అంటే 0.2 kg కదా. సో 0.2 kg తీసుకుంటే ఓవరాల్ ఎంత అవుతుంది, 44.8 kg ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఒకటి తగ్గింది, ఇక్కడ 0.2 kg తగ్గింది. ఓకేనా, సో వెళ్ళిపోయిన వాడి వెయిట్ ఏంటంటే -1 × 44.8 - 44.8 -2 × 50 -52 100. సో పాయింట్ ఉంది కాబట్టి 10, సో -54.8 అనమాట. ఓకేనా, ఇది వెళ్ళిపోయినది చెప్పాను కదా. ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే అది మైనస్లో ఉందంటే వాడి ఆన్సర్ వచ్చేసరికి నెగిటివ్లో వస్తుంది. సో వెళ్ళిపోయిన వాడి వెయిట్ వచ్చేసరికి 54.8 అనమాట. సో ఇది వచ్చేసరికి నా క్లాస్ ఆఫ్ 150 స్టూడెంట్స్, ద గర్ల్స్ ఆర్ 60. ఓకేనా, అండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ 52 ఇచ్చాడు. ఓకేనా, బాయ్స్ 52 ఇచ్చాడు, గర్ల్స్ 48 ఇచ్చాడు. ఓకేనా, అండ్ యావరేజ్ నెక్స్ట్ అనుకోండి, ఇది డెలిగేషన్ మోడల్ అనమాట.
ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ గర్ల్స్ 60 ఇచ్చాడు. సో గర్ల్స్ 60 ఇచ్చాడు కాబట్టి గర్ల్స్ కింద కరెక్ట్గా దీని కింద 60 వేయాలన్నమాట. ఓకేనా. సో గర్ల్స్ 60 అయితే రిమైనింగ్ టోటల్ క్లాస్ 150లోనా 60 తీసినట్టయితే రిమైనింగ్ అంతా 90 అవుతారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇలా క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 3:2 వస్తుంది. సో ఇప్పుడు యావరేజ్ కావాలంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది కూడా అలాగే అనమాట. 3 × 52 ఎంత, 3 2 = 6, 3 5 = 15. ఓకేనా. ప్లస్ 2 × 48 96. ఓకేనా. ఇది ఓవరాల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే రేషియో బై టోటల్ 3 + 2. ఓకేనా. 3 + 2 ఈ రెండు యాడ్ చేయాలి. సో 12, 15, 252. ఓకేనా. 252/5. సో 50.4 అనమాట. ఓకేనా. సో ఇది అలిగేషన్ ప్లస్ అనమాట. యావరేజ్ ఆఫ్ 120 స్టూడెంట్స్ 35 ఇచ్చాడు. 120 స్టూడెంట్స్ 35 ఇచ్చాడు. ఓకేనా. అండ్ యావరేజెస్ ఆఫ్ ఫస్ట్ 60 స్టూడెంట్స్ ఆర్ 30. ఫస్ట్ 60 స్టూడెంట్స్ ఆర్ 30 ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ 40 స్టూడెంట్స్ 32 ఇచ్చాడు. అండ్ రిమైనింగ్ 20 స్టూడెంట్స్ ఉన్నారు. సో 20 స్టూడెంట్స్ వచ్చేసరికి ఎక్స్ అనమాట. ఎక్స్ అనుకుంటా, మనకు తెలియదు, వాడు అడిగింది అదే కాబట్టి. ఓకేనా. సో ఈ ప్రాసెస్ వచ్చేసరికి ఇలాగ ఎప్పుడైనా ఇచ్చినట్లయితే, ఇప్పుడు ఎలాగంటే ఇది ఎప్పుడు వాడతామంటే, మనకు ఓవరాల్ ఇచ్చాడు. ఓవరాల్ ఒక 100 స్టూడెంట్స్ ఇచ్చాడు. సో 100 స్టూడెంట్స్లో ఇప్పుడు డివిజన్ చేశాడు. సో ఫస్ట్ 30 వచ్చేసరికి ఫస్ట్ 30 వచ్చేసరికి ఎంత, నెక్స్ట్ 30 వచ్చేసరికి ఎంత, ఆ రిమైనింగ్ ఎంత అని అడిగినప్పుడు సో అలాగనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటి 120 ఇచ్చాడు. సో మొదట 60 మెంబర్స్ ఇచ్చాడు, తర్వాత 40 మెంబర్స్ ఇచ్చాడు. సో అక్కడ 100 అయిపోయింది, రిమైనింగ్ ఎంత అడిగాడు. సో రిమైనింగ్ 20 కదా. సో ఇది ఇలాగ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఈజీ అనమాట. ఎందుకంటే మనం క్యాన్సిల్ చేసి చాలా షార్ట్గా చేసి చూడండి. సో 20తో క్యాన్సిల్ చేసినట్లయితే 1 2 3 6. ఓకేనా. సో ఇది ఓవరాల్ కదా. ఇది 6 3 = 18, 6 5 = 30. ఓకేనా. సో 210 ఈజ్ ఈక్వల్ టు 3 × 30 90. ఓకేనా. అండ్ 2 × 32 64. ఓకేనా. సో ఇక్కడ 1 ఉంటుంది కదా, మనకి ఎంత తెలియదు. 1 × x. సో x వచ్చేసరికి ఎంత, 210 - 190 + 64 ఎంత, 154. ఓకేనా. సో 10 × 4 = 6, 5 56 ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకేనా. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఈ క్వశ్చన్ చూడండి, జనరల్గా ఎక్కువగా ఇస్తాను, మెయిన్స్లో ఇస్తాను అనమాట. ఫస్ట్ 15 మెంబర్స్ 32 ఇచ్చాడు. ఓకేనా. ఇఫ్ 2 more మెంబర్స్ ఇద్దరు యాడ్ అయినట్లయితే అప్పుడు 17 అవుతారు. సో యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3. సో 32కి 3 యాడ్ అయింది, ఇంక్రీజ్ అయింది అంటే 35 అయింది. ఓకేనా. ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 3 పెరిగింది. 2 × 35 70 + 3 × 15 45. సో 115 అనమాట. సో వీళ్ళిద్దరిది, ఇద్దరు ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 115 అనమాట. ఓకేనా. సో ద న్యూ పర్సన్స్ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఏజ్. సో ఆ 2 మెంబర్స్ని మనం ఎలాగనుకున్నామంటే, సో ఆ 2 మెంబర్స్ని x/y అనుకుంది. x + y = 115. అంతే కదా. వీళ్ళిద్దరిది 115 వచ్చింది. సో x + y = 115. అండ్ అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసరికి 9 ఇచ్చాడు. x - y 9 ఇచ్చాడు. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 2x = 119 124 అనమాట. x = 62. ఓకేనా. సో x = 62 అయితే y = ఎంత అవుతుంది, 62 115 - 62 ఎంత, ఇక్కడ 8 38 48 48 + 5 53. ఓకేనా. సో ఎల్డర్ ఏజ్ వచ్చేసరికి 62 అనమాట. ఓకేనా. సో ఇది జనరల్గా కామన్గా ఎక్కువ ఇస్తుంది ఈ మోడల్. సో ఇలా చేసినట్లయితే చాలా త్వరగా అయిపోద్ది మీకు. సో ఇది వచ్చేసరికి ఈ మోడల్ కూడా అంటారు, సేమ్ అలాంటి మోడల్నే. సో రన్స్ ఆఫ్ బ్యాట్స్మెన్ ఇన్ 40 innings వచ్చేసరికి 50 ఇచ్చాడు. అండ్ హైయెస్ట్ స్కోర్ ఎక్సీడ్స్ లోయెస్ట్ స్కోర్ బై 172 అన్నాడు. ఓకేనా. అంటే చెప్పాను కదా, x - y = 172. ఓకేనా. సో ఇప్పుడు 2 innings ఆర్ ఎక్స్క్లూడెడ్, ఆ 2 తీసినట్లయితే, ఓకేనా, 40లో 2 తీసినట్టయితే అప్పుడు 38 కదా అవుద్ది. సో అప్పుడు యావరేజ్ ఎంత అవుతుందంట, 48 అవుతుందంట. అంటే ఇక్కడ 2 తగ్గింది, ఇక్కడ 2 తగ్గింది. -2 × 48 -96. ఓకేనా. -2 × 40 -80 అంటే -176. ఓకేనా. సో -176 అయింది.
సో ఇప్పుడేంటి ఇది వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, తీసేశారు కాబట్టి వాళ్ళని ఏమనుకున్నాం, తీసే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్లో ఉంటారు. ఓకేనా. సో -x -y = -176. సో ఈ మైనస్ పోయినట్లయితే x + y = 176 అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు ఆల్రెడీ x - y ఉంది. ఓకేనా. x - y ఉంది, ఇప్పుడు x + y కూడా వచ్చింది, ఇది 176. ఓకేనా. ఈ రెండు క్యాన్సిల్ అయినట్లయితే 2x = 8, 14, 3, 348. ఓకేనా. అండ్ x = 174. ఓకేనా. ఫైండ్ ద హైయెస్ట్ స్కోర్. ఖచ్చితంగా 176 ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ అనమాట. ఓకేనా. ఇది ఒక ఎలిగేషన్ మోడల్ అనమాట. ఓకేనా. ఎలిగేషన్ మోడల్ ఎప్పుడు వాడతామంటే, ఎలిగేషన్ మోడల్ ఎప్పుడైనా మనకి ఇచ్చినట్లయితే, ఇక్కడ చూడండి, మనకు పాస్డ్ ఇచ్చాడు, ఫెయిల్డ్ ఇచ్చాడు, ఓవరాల్ యావరేజ్ ఇచ్చాడు. ఓకేనా. అంటే ఏంటి, పాస్డ్ ఒక దగ్గర ఇచ్చాడు, ఫెయిల్డ్ ఒక దగ్గర ఇచ్చాడు, మధ్యలో యావరేజ్. ఓకేనా. ఓవరాల్ యావరేజ్ ఇచ్చాడు. అంటే ఏంటి, మీకు ఇలా రావాలన్నమాట. ఓకేనా. సో ఇంకేంటంటే, ఒక దగ్గర పాలు ఇచ్చాడు, సో పాలు రేట్ ఎంత వచ్చింది. ఓకేనా. అందులో నీళ్ళు కలిపాడు, నీళ్ళు ఎక్కడ ఉంది. ఓకేనా. సో ఆ రెండు కలిపి మధ్యలో అనమాట. సో అలాగనమాట. ఇప్పుడు రెండు కంపారిజన్స్ ఇస్తాడు, ఆ రెండు డిఫరెంట్ థింగ్స్ ఇస్తాడు, ఆ రెండు డిఫరెంట్ థింగ్స్ కలిపి థర్డ్ థింగ్ వచ్చింది అన్నప్పుడు ఈ ఎలిగేషన్ ప్రాసెస్ వాడతారనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూసినట్టయితే 120 స్టూడెంట్స్ 35 ఇచ్చాడు కదా. యావరేజ్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్, పాస్డ్ ఇదొక టైప్ 39, అండ్ ఫెయిల్డ్ ఇదొక టైప్. ఓకేనా. వీళ్ళిద్దరికీ చేసినట్లయితే ఓవరాల్ 35 వచ్చింది అన్నమాట. ఓకేనా. సో ఇది ఎలిగేషన్ మోడల్ అనమాట. 39 - 35 4, అండ్ 35 - 15 20 అనమాట. సో 4 5 20, 5:1 అనమాట. ఓకేనా. సో ఇదనమాట. వీళ్ళు పాస్డ్, వీళ్ళు ఫెయిల్డ్, అంటే 5:1 రేషియోలో ఉంది. అంటే టోటల్ స్టూడెంట్స్ అంతా 5 + 1 6 కదా. ఆ 6 మెంబర్స్ 120 అన్నాడు. ఓకేనా. ఫైండ్ ద పాస్డ్ స్టూడెంట్స్. పాస్డ్ అంటే ఇదే కదా 5. సో 620s are 520s are 100. సో నెంబర్ ఆఫ్ పాస్డ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 100 అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే కొంచెం రాంగ్గా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫస్ట్ 20 మెంబర్స్ యావరేజ్ 45 ఇచ్చాడు, 20 మెంబర్స్ 45 ఇచ్చాడు. ఓకేనా. యాక్చువల్గా 45 అనమాట. కానీ ఇక్కడ ఏంటి చూడండి, లేటర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ వన్ నెంబర్ 85 వాజ్ రాంగ్లీ టేకెన్ as 45. అంటే ఆ 20 మెంబర్స్లో ఒక నెంబర్ యాక్చువల్గా 85 అనమాట. 85ని ఎలా తీసుకున్నంట, 85ని 45గా తీసుకున్నాను అనమాట. అంటే ఏంటి, యాక్చువల్గా అక్కడ 85 ఉండాల్సింది 45, అంటే అక్కడ 40 తక్కువ తీసుకుండు. 85 - 45 40 కదా, 40 తక్కువ తీసుకుండు. సో తక్కువ తీసుకుండు కాబట్టి ఆ 40ని పెంచాలి. ఇది యావరేజ్. ఓకేనా. ఇక్కడ 40 ఎక్కువైపోయింది. సో ఆ 40 ఎంతమంది మీద ఎక్కువైంది, 20 మెంబర్స్ మీద ఎక్కువైంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే 45 + 2 అంటే 47. ఓకేనా. ఇది 47 ఆన్సర్ అనమాట. ఓకేనా. అది కరెక్ట్ యావరేజ్ అనమాట. ఓకేనా. సో అదే ఇప్పుడు మనం రివర్స్గా మనం తీసుకున్నట్లయితే 20 45 ఉంది. ఓకేనా. లేదా 45 ప్లేస్లో 85 తీసుకోండి అనుకోండి. ఓకేనా. యాక్చువల్గా యావరేజ్ 45 అనమాట. ఇప్పుడేంటి, ఆ యావరేజ్ రాంగ్ అనమాట. ఎందుకు రాంగ్ అయింది, సో మనం ఇప్పుడు రివర్స్ మనం అనుకున్నాం, 45 ప్లేస్లో 85 తీసుకున్నాం, అంటే ఎక్స్ట్రా 40 తీసుకున్నాం. ఎక్స్ట్రా 40 తీసుకున్నాం అంటే మనం ఏంటి, ఆ 40 తగ్గించాలి. ఎంతమందిని తగ్గించాలి, 20 మెంబర్స్ మీద తగ్గించాలి. 45 - 2 ఎంత, 45 - 2 ఎంత, 45 - 2 అంటే 43 అనమాట.